అమ్మా ఏంటి సమయం? ఏమైంది? అమ్మా తల తిరగడం ఇంకా ఎక్కువ అవుతుందమ్మా. వెంటనే హాస్పిటల్కి వెళ్తే బెటర్ అనిపిస్తుంది. పద సమయం, వెంటనే హాస్పిటల్కి వెళ్దాం. అమ్మా 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 నువ్వు కంగారు పడుకో. తల తిరుగుతుంది కానీ మరీ కింద పడిపోయేంత కాదు. నాకు తెలిసి పవర్ఫుల్ మెడిసిన్ అనుకుంటా, అందుకే అలా అవుతున్నట్టుంది. ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలి సమయం. పద వెళ్దాం. అమ్మా ఒక్క నిమిషం అమ్మా. అవును, అక్క బావలెక్కడా? వాళ్ళు ఇందాకే బయటికి వెళ్లారు, లంచ్కి వస్తామన్నారు. అమ్మా హాస్పిటల్కి నేను సంగీత వెళ్ళొస్తాం. నువ్వు అక్క బావలకి లంచ్కి ఏం కావాలో ప్రిపేర్ చేయి. బావగారు మొదటిసారి మన ఇంటికొచ్చారు, వాళ్ళకి కావాల్సింది చూడమ్మా. అది కాదు సమయం, నేను లేకుండా మీరిద్దరూ హాస్పిటల్ కంటే. ఏం పర్లేదమ్మా, నువ్వు కంగారు పడుకో. ఏదైనా ఉంటే ఫోన్ చేస్తాను కదా. సరే సమయం, జాగ్రత్త. ఏదైనా ఉంటే ఫోన్ చేయండి. మెడిసిన్ ఏవైనా మారుస్తారేమో అడుగు. అలాగే అమ్మా. వెళ్ళండి. వెళ్ళొస్తాం. జాగ్రత్త. రేపు ఖచ్చితంగా నల్ల పూసల తంతు జరిపించాలి. లేదంటే నా కొడుకుకు మాత్రమే కాదు, సమయుకి కూడా ప్రాణగండం ఉందని చెప్పారు. సమయు 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 నువ్వు నిజంగానే హాస్పిటల్కి వెళ్తున్నావా? అదేంటమ్మా అలా అడిగావు? హాస్పిటల్కే కదా వెళ్ళాలి. నువ్వన్నది నిజమే సమయం, కానీ నా భయాలు నాకుంటాయి కదా. పరిస్థితులు మనకి ఏవి అనుకూలంగా లేవు. ఆ విమలమ్మ ఎలాగైనా నిన్ను తీసుకెళ్లి పూజ జరిపించాలని చూస్తుంది. నువ్వు కూడా ఈ విషయంలో పాజిటివ్గా ఉన్నావు. వాళ్ళు నిన్ను కలిసి ఏవైనా 4 మాయమాటలు చెప్తే నువ్వు వెళ్ళిపోయేలా నిన్ను ఎమోషనల్గా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్విలా ఒక్కదానివే హాస్పిటల్కి వెళ్తాను అంటుంటే వాళ్ళు నీకు ఇంకేం మాయమాటలు చెప్తారు అని భయంగా ఉంది. నేనెందుకమ్మా వాళ్ళని కలుస్తాను? నేను నా పాటికి హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కలిసి మాట్లాడొస్తాను. సరే, నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. ఏంటమ్మా అది? నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా ఆ విమలమ్మ వాళ్ళని కలవకూడదు. అలాగే నువ్వు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళకూడదు. అలా నాకు మాటివ్వు 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 మాటివ్వు. నువ్వు మాటిస్తేనే నేనిక్కడ ప్రశాంతంగా అక్క వాళ్ళకి కావలసినవి అరేంజ్ చేయగలను.